కేఏపాల్ గారు ఇరాన్ దేశంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి చర్చించాలి, శాంతి ఒప్పందం అనేది జరగాలి, దేశంలో శాంతి అనేది నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఫోటో నేను చూసి కింద కామెంట్ పెట్టాను కదా. కేఏపాల్ ఈజ్ ఏ నెంబర్ 1 లీడర్ ఇన్ కంట్రీ అని నేను పెట్టినప్పుడు అతను కామెంట్ పెడుతున్నాడు కదా, కేఏపాల్ ఈజ్ నెంబర్ 1 లీడర్ ఇన్ అదర్ కంట్రీ అని పెడుతున్నాడు. వేరే దేశంలో వెళ్ళి అంత గొప్ప గొప్ప నాయకులు వాళ్ళతో కలవటం, మాట్లాడడం ఇదేమైనా సామాన్యమైన విషయమా? దేవుడు అతన్ని అంతటి గొప్ప ఆధిక్యతని ఇవ్వటం జరిగిందని నేనైతే విశ్వసిస్తున్నాను. అతను ఏ పార్టీ వ్యక్తి? ఆయన అంటున్నాను 10th ఫెయిల్ క్యాండిడేట్ అంటారు. ఆయన ప్రజాసేవ చేయడం తప్పు లేదు, కానీ నేను క్రైస్తవులకే సేవ చేస్తాననడం తప్పు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరినీ ప్రేమించడం జరిగింది తప్ప కేవలం క్రైస్తవులని, యూదులని ప్రేమించాలనేటటువంటి తత్వం అక్కడ మనకు కనిపించలేదు. నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభు కూడా అంతటి సేవలు చేయించుకోలేదేమో. కాళ్ళను కడిగించుకోవటం, కారుపెట్లు పేర్చుకొని, అసలు ఈయన హడావిడి మామూలుగా లేదు. రాజకీయం పేరు చెప్పుకొని ఆ యొక్క చిల్లర వేషాలు ఇంత అంత లేదు. రాజకీయం అనేది కేవలం నేను క్రైస్తవుల పట్ల నేను చేస్తాను అనడం అది తప్పు అని ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి సార్ గారు ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ ని చూపిస్తూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ ఆర్టికల్ ప్రకారంగా మనకు మత స్వేచ్ఛ అనేది ఉంది. ఆయన అంటున్న మాట ఏంటంటే, దయచేసి మీరు మత రాజకీయాలు మీరు చేయకండి. మతం పేరు చెప్పుకొని నేను హిందువునని, నేను క్రిస్టియన్ అని, నేను ముస్లిం అని చెప్పుకొని మీరు మత రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు. మనం దానిని ఖండించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే సమానత్వం అనేది సమాజంలో ఉండాలి. ఈరోజు మనకు సమానత్వం అనేది ఉండాలి. నేను హిందువునని, నేను క్రిస్టియన్ అని, నేను ముస్లిం అనేటటువంటి భేదం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకునేటటువంటి తత్వం సమాజంలో ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఫోటో మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్ పెట్టండి. ఈ ఫోటో నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అక్కడ ట్రాక్లు ఏదైతే ఉందో అక్కడ పడేసినటువంటి ఆ యొక్క వాటర్ బాటిల్స్ ని తీసుకుంటున్నప్పుడు, ఆ యొక్క బ్యాగులో వేసుకుంటున్నప్పుడు ఈ వ్యక్తిని నేను చూసినప్పుడు నా హృదయం చాలా బాధ అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేనైతే నమ్ముతున్నాను, నేను చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల ఒక నెమ్మది, సమాధానం నా జీవితంలో ఉంది. మనం అనుకుంటుంటాం, అయ్యో నా పరిస్థితి ఇలాగైపోయింది ఏంటి, ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉందేంటి అని మనం ఫీల్ అయితే మరి ఈ వ్యక్తి ఇంకెంత ఫీల్ అవ్వాలి? బిడలారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన దాంట్లోనే మీరు సంతృప్తి కలిగి ఉండాలి. అందుకు పౌలు భక్తుడు అంటాడు, నేను లేమిలోను, నేను ఉన్నత స్థితిలోను, నేను సమృద్ధి కలిగి, సంతృప్తి కలిగి నేను ఉండగలను, నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు.